तो हे गाइस వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నిజం చెప్తున్నా, రాత్రి ఏమైనా కానీ ఈ దవడ దగ్గర ఇక్కడ లోపల కురిపోయింది గైస్. చాలా అంటే చాలా నొప్పి అవుతుంది. సో హాస్పిటల్ అయితే వెళ్ళినా మా మమ్మీకి తీసుకొని వెళ్తే మాత్రం ఆయన చెప్తున్నా నాకు 100 ఫీవర్ ఉందంట, 100 టెంపరేచర్ ఫీవర్ ఉందంట. ఇక్కడ లోపల ఏమో ఉబ్బిపోయింది గైస్, వేడి వల్ల కురిపోయింది. ఇంత పెద్ద ఎందుకు గైస్ ఇక నూరు ఎడడానికి కూడా వస్తుంది కదా, నా ఫేస్ చూసి అర్థం చేసుకోండి. సో మా ఇంటి దగ్గర మాత్రం డాక్టర్కి చూపిస్తే ఆయన మాత్రం చెప్పేసి ఈరోజు అయితే షాప్కి వెళ్ళాకని చెప్పిండు. సో ఇంటర్నే రెస్ట్ తీసుకోమన్నా, రేపు వెళ్ళొచ్చు అని చెప్పండి. ఈరోజు కానీ ఒకవేళ వస్తే జ్వరం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందంట. సో మనకి రెస్టే ఉండాలి కదా జ్వరం ఉన్న టైంలో. మనం నిలబడ్డా మనం వేరే ఏం పనులు చేసినా కానీ జ్వరం ఎక్కువ ఛాన్స్ ఉంటుందని చెప్పిండు. సో నేనైతే ఇప్పుడు షాప్ బంద్ చేయడానికి వచ్చిన గైస్ మళ్ళీ షాప్కి. సో మార్నింగ్ మా మమ్మీ పుల్లెరా కట్టించిన అట్లన్నది గైస్. నా దవడ ఇట్లా కళ్ళనిస్తారా గైస్, కళ్ళదాకా కూడా వస్తలే, అంత నా నొప్పి అవుతుంది గైస్ నిజం చెప్తున్నా. సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు. మనమైతే ఇంటికి వెళ్దాం. ఈరోజు అయితే గిరాక్ శనివారం కొంచెం అయింది ఇక అంతే. ఇక 1-2 కస్టమర్లు వచ్చినారు గైస్. చలో ఇంటికి మనమైతే రెస్ట్ చేసుకుందాం. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం 11:30 అవుతుంది. సో డాక్టర్ నాకైతే రైస్ తినొద్దని చెప్పిన, చపాతీలు తినమన్నాడు. సో అమ్మ చపాతీ అమ్మడు ఏం తినాలమ్మా? నూనె మొత్తం మంటలు వేస్తుందమ్మా. పాలనే పెట్టి అదే చపాతీ అమ్మడే పాలు తాగుతుంది. మనసేం కాదమ్మా, నువ్వు తినబుద్ధి అయితే లేదంటే నువ్వు కాయ నిజంగా కాయ నా ముఖం మొత్తం చూస్తే అర్థమవుతుంది ఎంత గుంజుకుపోయింది. నైట్లో అయింది కదమ్మా ఇంతనా. రాత్రి అమ్మా ఇది ఏమైంది దవడకి ఈ దవడ లోపల అయింది నాకైతే. సో గరం చపాతీ రెడీ అవుతుంది. చూద్దాం ఇక. అమ్మా ఏమైనా కావచ్చు కానీ గైస్, జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే పిచ్చి లేచిపోతుంది. డాక్టర్ అసలు నాకు ఈరోజు షాప్కి వెళ్ళొద్దన్నారు. ఇక షాప్ బంద్ చేసి వచ్చిన. సో షాప్కి చూడొచ్చు గైస్. ఇక షాప్ బంద్ చేస్తానని షాప్కి తీసుకొని వస్తా గైస్, లేకపోతే షాప్లోనే ఉంటాయి తాళాలు మాత్రం. సో తోసులు తినొచ్చా తినొద్దా? ఏం తినొద్దమ్మా, తోసులు కూడా లేవు, అయిపోయినాయి అనుకుంటా. మన అదృష్టానికి ఏముండేగో నువ్వు కట్టించిన అమ్మా టిఫిన్ అట్లనే చూడు, ముట్టలే చేయలేనమ్మా. ఏం చేద్దాం చెప్పండి. ఓ ఆల్మోస్ట్ చపాతీ రెడీ అయిపోయింది. సో కరెంట్ ఉందమ్మా. చపాతీ ఇంకా టమాటా కూర అంట ఉండనమ్మా, నాకు నెత్తిన వస్తుంది. బంద్ చేసే టీవీ, నాకు వద్దు. ఉండని ఫ్యాన్ కూడా వేయకు. సో గాయస్ చెప్పింది మాత్రం మమ్మీని అది టీవీ పెడతా ఉంటుంది. సో రిమోట్ తీసుకొని ఆన్ చేయి. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే 2 చపాతీలు తినేసిన. సో మా మమ్మీకి డిష్ అయితే తీయమంటున్నాను. మా మమ్మీ డిష్ తీయడానికి రెడీ ఉంది గైస్. ఇదైతే నేను తిన్న ప్లేట్ 2 చపాతీలు ఇంకా టమాటా కర్రీ తిన్నా. సో దీని మించి నాతో అయితే లేదని చెప్పిన మమ్మీకి. డిష్ చేసే ప్రాసెస్ ఫస్ట్ వేసిన మమ్మీ. సో ఆ పేపర్ 7 సార్లు చింపుతారు గైస్, లైన్లో 7 సార్లు చింపుతారు. ఆ చింపిని కాలబెట్టి చెమ్ములు వేసి నా పైకి ఒక 5 సార్లు తిప్పి అలా పెట్టేస్తారు. ఇక చూద్దాం. సో గైస్ ముత్తేసింది చూడండి మా మమ్మీ. ఇప్పుడు దాంతో ఇక చెంబుతో తిప్పుతుంది ఇక మా మమ్మీ నా షోల్డర్స్ పై నుంచి నెత్తి పైకించి. ఒకవేళ డిస్ట్ తాకుంటే నీళ్ళని చెంబు లోపలికి వెళ్ళిపోతాయి గైస్. డిస్ట్ కాలే అంటే చెంబు లోపలికి నీళ్ళు అట్లనే ఉంటాయి. సో చూద్దాం డిస్ట్ అయిందా కాలేదో మనకైతే. కదే కదా భాయ్, డిస్ట్ కాలేదు. డిస్ట్ అయ్యి ఉంటే అన్నీ గుంజేసుకుంటుంది అమ్మా. అయిందా కాలేదా? అయిందా కాలేదా? కొంచెం అయింది వచ్చి గుంజుకుంటుందమ్మా కొంచెం గైస్. కొంచెం అయిన డిస్ట్ అంత కాలే అని కొంచెం ఇదిగో నీళ్ళు గుంజేసుకుంటున్నాయి చూడొచ్చు. చెమ్మ కిందకి ఇదిగో గుంజేసుకుంటున్నాయి నీళ్ళు అయితే. సో ఎక్కువైతే ఒకటేసారి వెళ్ళిపోతాయి. నాకు కొంచెం అయింది కాబట్టి కొన్ని పోతున్నాయి. నీరైతే పోతున్నాయి గైస్ కనిపిస్తున్నాయి. సో మనమైతే రెస్ట్ తీసుకున్నాం ట్యాబ్లెట్. సో హే గైస్, టైం చూస్తే మాత్రం 4 అవుతుంది ఎగ్జాక్ట్. సో ఇప్పుడు మళ్ళీ చపాతీ ఇంకా టమాటాతో మనం మళ్ళీ తినేసినాం. సో ఇప్పుడైతే జ్వరం కంట్రోల్ ఉంది. సో మా మమ్మీ మాత్రం ఇది తినమంటాను ఫ్రూట్ సలాడ్. సో తినవచ్చా అమ్మ? తినవద్దా? చెంచి
ఏమో నేను తినవచ్చో తినవద్దు మళ్ళీ పరిశాను తిన్న తర్వాత. ఏమో డౌట్ అనిపిస్తుంది నాకైతే. సో నిజం చెప్తున్నా గైస్, అప్పుడు వండుకుంటే మళ్ళీ ఇప్పుడే లేచినా ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. జర మంచిగా ఉంది, జర మొత్తం చెమటలు వచ్చేసినాయి గైస్. మంచం మీద వండుకున్న ఫుల్ బంత ఆపుకొని. సో నాకు 2 days వరకు రైస్ అయితే పెట్టదు అని చెప్పాను డాక్టర్. ఓన్లీ చపాతీ తినమన్నారు. రైస్ తింటే మొత్తం జ్వరం మళ్ళీ వస్తుందని చెప్పాడు. సో మన హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా. సో ఇక ఆయన చెప్పినట్లు విందాం గైస్. ఎందుకు ఇక డాక్టర్ చెప్పినట్లు వింటాను ఇక, మనకు కూడా జల్లి తక్కువ అవుతుంది. సో ఈరోజు అయితే వర్షం పడేటట్లా ఉంది గైస్. వెదర్ మొత్తం చూడొచ్చింది, చాలా ఉంది, ఎండనే కొడతలేదు పొద్దున్న నుంచి. సో హే గైస్, టైం ఆల్మోస్ట్ మన డిన్నర్ టైం అయింది. సో టమాటా కర్రీ ఇంకా రొట్టె, దాని మించి అయితే ఇంకేం లేదు మనకైతే. సో మనమైతే ఫాస్ట్ అయితే తిందాం. సో గాయ్స్ ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ కంప్లీట్ అయిపోయినాయి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. రేపైతే సండే ఉంటే ఫాస్ట్గా టాబ్లెట్లు వేసుకొని తిని వండుకోవాలి గైస్.